బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ని అరెస్ట్ చేశారు. చంచల్గూడ జైల్లో సుమన్ కి 14 రోజుల రిమాండ్ను విధించారు నాంపల్లి కోర్టు. సింగరేణి ఆస్తుల్ని ధ్వంసం చేయాలని బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పిఎస్లో కేసు నమోదైంది. తెలంగాణ భవన్కు వెళ్లి బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. బాల్కా సుమన్ అరెస్ట్ సమయంలో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉండే. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తీవ్రమైన కేసు కావడంతో నోటీసులు అవసరం లేదంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన బాల్కా సుమన్, నన్ను అరెస్ట్ చేసి సీఎం రేవంత్ అలాగే మంత్రి వివేక్ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ బాల్కా సుమన్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. 6 సెక్షన్ల కింద బాల్కా సుమన్ పై కేసు నమోదు చేశారు. గురువారానికి మరో పక్కన ముందస్తు బెయిల్ విచారణ వాయిదా పడింది. బాల్కా సుమన్ రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని, ఆఫీసులకు నిప్పు పెట్టాలని మాట్లాడిన బాల్కా సుమన్ సింగరేణి కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్న జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశారు. ఆనంద్ సింగరేణి ఉద్యోగుల భద్రతకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. వీడియోలను కేసులో కీలక ఆధారాలుగా చూపించి పోలీసులు బాల్కా సుమన్ కూడా పోలీసుల ఎదుట అంగీకరించారు అంటూ వార్తలు వస్తున్నాయి. సుమన్ పై గతంలో కూడా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద బాల్కా సుమన్కి సంబంధించి నిన్న జరిగిన అరెస్ట్కి సంబంధించిన విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు. మొదటగా బీఆర్ఎస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దాని తర్వాత ఆయన లోపల ప్రెస్ మీట్ పెట్టి కొంతసేపు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి వివేక్ కావాలనే నన్ను అరెస్ట్ చేపిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ విజువల్లో మనం చూడొచ్చు. ఆయన సరెండర్ అవుతాను, చట్టానికి నేను కోఆపరేట్ చేస్తాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ వెహికల్లో ఎక్కి వెళ్ళిపోతున్న సమయంలో మనం చూడొచ్చు. నిన్న నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టుకి మొదటగా పోలీస్ స్టేషన్ నుంచి తర్వాత హాస్పిటల్కి కొంత ప్రాథమికంగా ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి హాస్పిటల్కి తీసుకెళ్లిన విజువల్స్ మనం చూస్తున్నాం. విజువల్స్లో తనకి ప్రిలిమినరీ హెల్త్ టెస్ట్లన్నీ కూడా చేశారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా తెలుసుకొని తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాడు. మనం చూడొచ్చు హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్తున్న విజువల్స్. నిన్న అర్ధరాత్రి సమయంలో మరి మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి అక్కడి నుంచి చంచల్గూడ జైలుకి అర్ధరాత్రి సమయంలో చంచల్గూడ జైలుకి తరలించారు. సుమారు 14 రోజుల పాటు రిమాండ్కి తీసుకున్నారు. 14 రోజులు రిమాండ్కి తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద బాల్కా సుమన్ పైన ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్స్ ఒక్కసారి మనం చూస్తే 326, 353. ఈ 326, 353 ఒక రకంగా ఇవి కొంత కాంట్రవర్షియల్ అని చెప్పొచ్చు, అలాంటి సెక్షన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో ఒకసారి మనం చూస్తే 326 సబ్సెక్షన్ G, దాంట్లో చాలా క్లియర్గా మిస్చీఫ్ బై ఫైర్ ఓర్ ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్స్ విత్ ఇంటెంట్ టు డెస్ట్రాయ్ ప్రాపర్టీ, ఏదైనా ఆస్తిని నష్టపరచాలి, ఆస్తిని ధ్వంసం చేయాలి, దాంట్లో మంటలు కానీ అలాగే ఎక్స్ప్లోజివ్ డివైసెస్ కానీ వీటి గురించి ప్రేరేపించేలాగా మాట్లాడితే సెక్షన్ 326 సబ్సెక్షన్ G దీన్ని పొందుపరుస్తారు. సో మొత్తం మీద సెక్షన్ 351(3) సబ్సెక్షన్ 351 351 సబ్సెక్షన్ 3 అది కూడా చాలా క్లియర్గా క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే ఒక వ్యక్తిని కానీ ఒక ప్రాపర్టీని కానీ ధ్వంసం చేస్తాము అంటూ మాట్లాడుకొస్తే దానికి ఖచ్చితంగా సివియర్ పెనాల్టీ ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన బాల్కా సుమన్ పై పెట్టిన కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్, అంటే PDPPA యాక్ట్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. సింగరేణి భవన్ అలాగే సింగరేణిలో GM ఆఫీస్, ఈ ఆఫీసులకు సంబంధించిన ఈ ఆఫీసులో సంబంధించిన ఆ ఆఫీసులని
ప్రభుత్వ ఆస్తులుగానే పరిగణిస్తారు కాబట్టి ఆ ఆస్తులని ధ్వంసం చేస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానాలు ఏవైతే చేశాడో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ సెక్షన్స్ అన్నీ కూడా పొందుపరిచినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన బాల్కా సుమన్ అడ్వకేట్స్ మాత్రం చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం వేరు, ఆయన పిలుపునిచ్చింది దానికి కాదు, ఆయన ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన మాట్లాడలేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా ఎన్నో సార్లు ఇలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మేము కేసు నమోదు చేయాలని ప్రయత్నం చేసినా చర్యలు తీసుకోలేదంటూ బాల్కా సుమన్ అడ్వకేట్లు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, నిన్న ఏం జరిగింది? అతని చెంచల్ కూడా జైలుకి బాల్కా సుమన్ని ఎన్ని గంటలకు తీసుకెళ్లారు? ఎగ్జాక్ట్లీ, కొంచెం హైడ్రామా, పొలిటికల్ హైడ్రామా కొనసాగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కూడా. బాల్కా సుమన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు, ఏసీపీలు ఇక్కడికి రీచ్ అయ్యారు. ముందుగానే ఇంటిమేట్ చేశారు, అడ్వకేట్స్ చేరుకున్నారు లీగల్ గా. అయినప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి సెక్షన్లు ఆయన పైన నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్రోహ చర్యలాగా సమాజంలో ఒక విద్రోహాన్ని రెచ్చగొట్టేలాంటి స్టేట్మెంట్ చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అనేటువంటిది, సింగరేణి తగలబెట్టాలి, రైలు పట్టాలను కోసేయాలి, ఇట్లాంటివన్నీ ఒక విద్రోహమైనటువంటి చర్య కింద దీనికి పోలీసులు భావించి కఠినమైనటువంటి చట్టాలు దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో 326G, 351(3), 353(1)B రెడ్ విత్ 61(2)A బిఎన్ఎస్ కింద ఈ పీడీపీపీఏ వంటి అత్యంత కఠినతరమైనటువంటి శిక్షణల కేసులు నమోదు చేశారు. కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు కింద ఇది నమోదైంది. బెయిల్ రాలేదు, కష్టంగా జైలుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఆయనను భవన్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత పోలీసులు అటు నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 6 గంటల పాటు విచారించారు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో. అటు నుంచి కోటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కాసేపు వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడితే రాత్రికి ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి కాపీ పోలీసులు మర్చిపోయి రావడంతో కాస్త డిలే అయింది ఈ అంశానికి సంబంధించి. 3 రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ భవన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అక్కడ ఇంటికి పోకుండా మొత్తానికి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చే దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ తర్వాత వాట్సాప్ లో తెప్పించుకొని జత చేసి ప్రింట్ చేసి ఇచ్చిన తర్వాత చెంచల్ కూడా జైలుకు తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది దాంట్లో మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి చెంచల్ కూడా జైలుకు బాల్కా సుమన్ వెళ్లారు. బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉంది, కావాలని కక్షపూర్తంగా కేసులు నమోదు చేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన జైలుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అభ్యంతరకరంగా ఉంది, కరెక్ట్ కాదు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ లో.